హాయ్ నమస్తే అండి. గోధుమలు అయితే తెచ్చినండి 4 కేజీలు. ఈరోజు వాటిని శుభ్రం చేస్తాను. చూడండి మీరు, దాంట్లో ఎంత మురికింది మీకు చూపిస్తా. ఆ నల్ల కడిగి నీళ్ళలో పోసుకోవాలండి. పిండి డైరెక్ట్గా పిండి మనం వాడకూడదు. ఇంత మురికుండే చూడు, మీరే చూడండి. తినబోయినా ఏం కదా ఓకే అండి. ఈ విధంగా మనం శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట. మిల్లులు ఏంటంటే డైరెక్ట్గా పడతారు. పంట ఇంటికి రంగులను ఆటోమేటిక్ కొనుగోలు చేసి మిల్లర్లు డైరెక్ట్గా పట్టిస్తారు మనకి. ఇందులో మురికి ఉంటుంది అనమాట. ఒకసారి లేదా 2 సార్లు నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇక మురికి అన్నీ ఉంటుంది, ఎట్టయినా మురికి ఉంటుంది. ఇట్లా ఒకసారి లేదా 2 సార్లు శుభ్రం చేసుకుంటాం కదా. నీళ్ళు పెట్టి తీసుకున్నాం మనం ఈ విధంగా వేసుకుంటాం. చూడండి ఎంత నీట్గా ఉండదు. ఎంత అడిగి ఇప్పుడు చూడండి నీట్నెస్ అనమాట. ఎండబెట్టుకుని ఎండి మిరపకాయలు కూడా ఉండి లాస్ట్ ఎండి మిరపకాయలు కూడా ఒకసారి మీరు మార్కెట్లో కొనండి. మార్కెట్లో కొన్న తర్వాత ఒక 5 కేజీలు కొనండి. ఒకసారి బకెట్లో నీళ్ళు పోసుకొని శుభ్రం ఇట్లా ఒకసారి ఇట్లా అలా ముంచి తీయండి. వెంటనే ఆరేసుకోవాలి. ఎంత మురికి ఉంటుందో మీరే చూడాలి. ఆ మురికి మొత్తం మనం తింటాం కాబట్టి ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు గోధుమలు కడిగినండి. ఏ గోధుమలు జొన్నలు కానీ ఇంకేదైనా రాగులు కానీ దయచేసి క్లాత్ మీద వేయాలి. ఇలాంటి నువ్వులు వస్త్రం మీద వేయాలండి. దయచేసి మనం పాలిథిన్ కవర్లో పట్టాల మీద వేయకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క హీట్ని పీల్చుకొని ఇట్లా గుడ్డ అండి. నువ్వులు కూడా ఇది నువ్వులు లుంగి కానీ గుడ్డ మంచి క్లాత్ కాటన్. ఇది కూడా ఇది కాటన్ క్లాత్ అనమాట. ఎండపోసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని మందులు కొడతారు కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఉంచాలి. మురికి అయితే ఉండదు. చూడండి మురికి ఎట్లుందా. డైరెక్ట్గా గోధుమలు కదా, పంట చేల నుంచి వచ్చిన గోధుమలు కాబట్టి మురికి ఉంటుంది. దయచేసి మీరు కూడా శుభ్రంగా ఎడ్ చేసుకోండి. 2 బకెట్ నీళ్ళు తర్వాత ఎండబెట్టి 2-3 రోజులు. దయచేసి ప్యాకెట్లు కాకుండా కాకపోతే మురికి ఉంటుంది కాబట్టి నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎండ వస్తుందని కూర్చోబోతే ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఒక 2 రోజులు మినిమం ఒక 2 రోజులు ఆరబెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా నూలు గుడ్డ నూలు కాటన్ అంటారు. ఆ కాటన్ గుడ్డ మీద అయితేనే హెల్త్ బాగుంటుంది. దయచేసి మన ఇంట్లో బస్తాలు బియ్యం బస్తాలు ఉంటారు, అవన్నీ వాటి మీద ఆరబెట్టరు. దయచేసి ఆరబెట్టుకుని మంచిగా
ఆరబెట్టుకుంటారు లేదా 2-3 రోజులు బాగా ఎండకి ఎండాలి, అప్పుడు పట్టించాలి, మళ్ళీ పట్టించాలి. లేకపోతే 3 రోజులు కొట్టాలి. అట్లా అయిపోయింది. ఇది 4 కేజీలు చపాతీ ఎట్టుంది? స్మూత్గా. సూపర్ ఉంది. టేస్ట్ బాగుంటుందండి, ఒరిజినల్ గోధుమలు కాబట్టి. ఈసారి మనం ఎండు మిరకాయలు, పసుపు, మిరపకాయలు కూడా చూపించాలి వీళ్ళకి. అన్ని మళ్ళీ చూపిద్దాం మళ్ళీ ఒకసారి. ఎండు మిరకాయలు కూడా కడుక్కున్నాం, పసుపు కడిగినాం. పసుపులో మురికి ఉంటుంది, ఎండి మిరపకాయలు మురికి ఉంటుంది, జొన్నలు ఉంటుంది. ప్రతి ఐటెం అండి మనం తెచ్చుకున్న ఐటెంలో ఇట్లా నీట్గా మనం శుభ్రం చేసుకోవాలి. ఈ మినిమం 3 రోజుల్లో బాగా ఎండుతాయి అనమాట. చిన్నప్పుడు కళ్ళం అది మిరపకాయలు అట్లా అంటే ఇట్లా అంటారు వాళ్ళు, ఇట్లా ఇట్లా ఇంకా అట్లా వచ్చింది. ఇట్లా కళాల్లో రైతులు. మా వాళ్ళు బొడ్డు దగ్గర ఇట్లా అంటారు, పైకి వేసుకుంటారు కానీ నువ్వు అంత ఇట్లా రివర్స్ చేస్తున్నా. మళ్ళీ ఒక 2-3 గంటలు ఎండిన తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పుతుంటే అడుగున మొత్తం పైకి వస్తాయి అనమాట. ఎండడానికి అవకాశం ఉంది కాబట్టి